పెద్దలందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పక్కా మోసం చేస్తున్నటువంటిది అవుపడతా ఉంది. ఎందుకంటే గతంలో దశాబ్దాలుగా బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి కొనసాగింపుగానే ఇవాళ రేవంత్ రెడ్డి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినప్పుడు ఆయనకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది కూడా చట్టబద్ధంగా 42% ఇస్తా అని చెప్పి మరి పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చట్టబద్ధంగా ఇస్తా అని చెప్పినట్టు చెప్పి ఇవాళ మీ టీఆర్ఎస్ వాళ్ళే అడ్డుకుంటున్నారనో రకరకాల బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ను మరి మేము ఈసారి మాత్రమే నిర్వహించుకుంటాం, వచ్చేసారి కోర్టు నిబంధనలకు అనుగుణంగా మేము నడుచుకుంటామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారంగా మరి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, జీవో ఇచ్చినా, అదేవిధంగా ఆర్డినెన్స్ ఇచ్చినా, ఆ రోజు ఇచ్చినటువంటి వీళ్ళ అఫిడవిట్ కారణంగానే అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఇప్పటికీ 23% రిజర్వేషన్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము 50%కు లోబడే మరియు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కోర్టు నిబంధనలకు మేము అనుసరిస్తామని చెప్పినందుకే ఇవాళ రిజర్వేషన్లు ఈ గతి పట్టాల్సి వచ్చింది. దానికి దోషెవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. అది తెలిసిండు కూడా 42% ఇచ్చి మాట ఇచ్చి తప్పినందుకు బీసీలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే అనేక తప్పులు బీసీలను ముందర పెట్టి ఆయన మనసులో ఉన్నటువంటిది ఎన్నడూ బీసీ పక్షపాతిగా ఎన్నడూ వ్యవహరించలేదు. బీసీ కులగణన చేస్తా అని చెప్పినప్పుడు కూడా 59 ప్రశ్నలు వేసి అనేక రకాలుగా దాంట్లో మరి బీసీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిండు. అయినప్పటికీ ఇప్పటికి ఏమంటుండంటే మొన్నటికి మొన్న ఏమంటాడు, మహారాష్ట్రలో మరి ఆ రోజు ఇచ్చినటువంటిది మరి జరిగినందు అందరికి కూడా తెలిసిందే. దాన్ని అనుగుణంగా ఇవాళ ఏం చెప్తాడంటే, నేను మరి బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇస్తాం, ఆర్డినెన్స్ ఇచ్చినాం, అదేవిధంగా ఆర్డినెన్స్ ఎలక్షన్ మరి నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తే ఖచ్చితంగా ఎవరు కోర్టుకు పోరంటారు. సిగ్గుండాలో చెప్తేందుకు ఒక ముఖ్యమంత్రి 2018లో మహారాష్ట్రలో ఇదే విధంగా ఆర్డినెన్స్ ఇచ్చి ఎలక్షన్ మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్లు కూడా వేసిర్రు, నామినేషన్లు విత్డ్రాల్ అయినాయి, గుర్తులు కూడా వచ్చినాయి. గుర్తులు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయి ఎవరో మరి దాంట్లో కేసు వేస్తే ఎలక్షన్లు ఆపేసిండు. మీరే కదా 2013 తర్వాత జరిగినటువంటి అంశాలలో 2018లో మరి ఆ రోజు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు బీసీలకు రిజర్వేషన్ అవ్వాలని ఇస్తే మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి స్వప్నారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి కేసులు వేసి మరి బీసీ రిజర్వేషన్ రాకుండా చేసినటువంటి వైనం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లో రకరకాల పేపర్లలో ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే నేను రాహుల్ గాంధీ గారిని తీసుకుపోతా అంటున్నాడు. సిగ్గుండాలే. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకనే 9 నెలలు 10 నెలలు అవుతుందని చెప్పి ఒక పక్క నడుస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారిని నేను ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయి నేను రిజర్వేషన్ గురించి కొట్లాడుతా అంటాడు. అఖిల పక్షాన్ని తీసుకుపోయేటువంటి సోయి కూడా లేనటువంటి ముఖ్యమంత్రి. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాలందరినీ తీసుకొని మరి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మన 9th షెడ్యూల్లో చేర్చాలని చేయాలని చెప్పి నేను చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ బీసీలను ఇంకెంతకాలం మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా మళ్ళీ 9th షెడ్యూల్ని చేర్చకుండా ఎలక్షన్లు ఈ విధంగా పోతాం, పార్టీ తరఫున రిజర్వేషన్ ఇస్తామని చెప్తాడు. ఇవన్నీ కూడా బీసీలను మోసం చేసే ప్రక్రియ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మొన్న మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తిలో 14 జూలై నాడు మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి గౌడ యువకుడు మరి
అన్ని సమస్యల కోసం కొట్లాడినటువంటి యువకుడు మరి ఆ శ్రీకాంత్ను పోలీసులతో నిజంగా అక్రమంగా కొట్టించి వారి మీద కేసులు కూడా పెట్టియడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన అడిగింది ఏంది, 14 జూలై వచ్చి నువ్వు గౌడ్లకు ఇస్తా అన్నటువంటి మాట, గౌడ్లకు ఇస్తా అన్నటువంటి హామీలు 1 సంవత్సర కాలమైంది. ఇవాళ 14 జూలై పెట్టినావు, నల్లు మరి సేఫ్టీ మోకులు ఇస్తా ఉన్నావు. ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చినటువంటి సేఫ్టీ మోకులే అవి పంచి ఇంకా కొత్త ఇవ్వకుండా సేఫ్టీ మోకులు ఇస్తున్నా అని చెప్పినావు. ఎక్స్రేస్లో ₹1 ఇవ్వలేదు. సంవత్సర కాలం అయింది. పాపల్ల జిల్లా మరి పైసలంటే అడిపోయింది. పైసలు లేకుండా ఖాళీగా గౌరవం కోసం ఆనాడు జిల్లాను జనగాం జిల్లాను సర్దార్ సర్వాయి పాపల్ల జిల్లా అని పెడతా అన్నావు, అది కూడా పెట్టలేదు. ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి సీనన్న ఇక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టడానికి భూమి కేటాయించిండ్రు, ₹3 కోట్ల ఇచ్చిండ్రు. మరి ఆనాడు గవర్నమెంట్ పోయింది కాబట్టి అది ఇంప్లిమెంట్ జరగలేదు. కనీసం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టమని చెప్పి అడగడానికి 200 మంది మోకు ముస్తాదులతో మరి సీఎం మీటింగ్ పెడితే అక్కడికి పోయి మా వివరణ ఇస్తాం, సంవత్సరం అయింది, సిగ్గు లేకుండా మళ్ళా ఈ జిల్లాలో మరి ఇక్కడికి వచ్చి నువ్వు మీటింగ్ పెట్టినావు, ఈ హామీలు నెరవేరుస్తావా అని అంటే ఆ శ్రీకాంత్ అనే పిల్లగాన్ని నిజంగా విచక్షణ రహితంగా పోలీసులతో కొట్టించి ఆ మీటింగ్ రాకుండా అడ్డుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇది నిజంగా కూడా సిగ్గుమాలిన చర్య. ఒక యువకుడిని సమస్యల కోసం సంవత్సర కాలమైంది, అవి పరిష్కరించమని చెప్పి ఒక ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం ఇద్దామంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిర్బంధంగా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు నిజంగా బాధాకరమైన విషయం. పూర్తిగా ప్రతి ఒక్క గౌడ సోదరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. త్వరలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే కాకుండా అనేక మంది పెద్దలమందరం పెద్ద ఎత్తున గౌడ సమస్యల కోసం ఈ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం తీసుకుంటాం మేము ఆలోచన చేసి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఆ పిల్లగాని మీద ఉన్నటువంటి శ్రీకాంత్ మీద పెట్టినటువంటి కేసులు కానీ అటువంటి దానికి బహిరంగంగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా.